శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శ్రీపాదవల్లభ దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరుల దివ్య చరణాబ్జములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములను సమర్పణం చేస్తూ అస్మత్ గురుచరణారవిందాభ్యాం నమో నమః. ధర్మపురీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమో నమః. కార్తీక మాసం 10వ రోజు, ఈరోజు దశమి. ఈరోజు కార్తీక పురాణ పారాయణం 10వ అధ్యాయం. ఈరోజు తప్పకుండా దేవాలయంలో విష్ణు దర్శనం చేసుకోండి. విష్ణు సహస్రనామ పారాయణం తప్పకుండా చేయండి. వీలైతే ఈరోజు సాయంకాల సంధ్యా సమయంలో శివ సహస్రనామ స్తోత్ర పారాయణం కూడా మీకు అశేష పుణ్యాన్ని కలిగింపచేస్తుంది. ఈరోజు ఒక పేదవాడికి అన్నదానం చెయ్యండి. ఒక బ్రాహ్మణుడికి గుమ్మడికాయను స్వయం పాకంతో పాటు దానం చెయ్యండి. చాలా అద్భుతమైనటువంటి రోజు ఈరోజు. మరి ఈరోజు 10వ అధ్యాయం మనం పారాయణం చేసుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవిందసమానసుందరాస్యాం అరవిందాసనసుందరీముపాసే. శ్రీజనక ఉవాచ కోసౌ అజామిలః పూర్వం దుష్కృతం కేన సంచితం కథం తూష్ణీం గతాయామ్యాః కిమూచు స్వామినం వద. జనకుడు అడిగాడు ఈ అజామిలోపాఖ్యానాన్ని విని, అయ్యా వశిష్ఠ, ఈ అజామిలుడు పూర్వంలో ఎవరు? ఇతడు ఏం పాపం చేశాడు? విష్ణుదూతలు చెప్పిన మాటలను విని యమభటులు ఎందుకు ఊరుకున్నారు? యముని దగ్గరికి వెళ్ళి యమునితో ఏమని చెప్పారు? అప్పుడు వశిష్ఠుల వారు చెప్పాడు, యమదూతలు విష్ణుదూతల మాటలను విని మీరు శీఘ్రముగా యముని దగ్గరికి పోయి సర్వవృత్తాంతాన్ని యమునితో చెప్పారు. అయ్యా, పాపాత్ముడు, దురాచారుడు, నిందిత కర్మలు చేసినటువంటి వాడు అజామిలుణ్ణి మేము తీసుకొద్దామంటే విష్ణుదూతలు వచ్చి అడ్డుపడ్డారయ్యా అనగానే కోపం వచ్చింది యమధర్మరాజుకు. దివ్యదృష్టితో పరిశీలించి చూడగా అంత్యకాలమునందు హరినామ సంకీర్తనం చేయటం వల్ల అతడి పాపాలు తొలగిపోయాయి అని తెలుసుకున్నారు. అప్పుడు అన్నాడు, నాయనా యమదూతలారా, భక్తితో నారాయణ స్మరణ చేయువాడు జీవన్ముక్తుడై అంత్యకాలమునందు మోక్షాన్ని పొందుతాడు. ఇక్కడ అదే చెబుతున్నారు. ఈ అజామిలుడు ఎవరో కాదట. పూర్వజన్మలో సౌరాష్ట్ర దేశంలో, అంటే గుజరాత్, బ్రాహ్మణుడై ఉండి శివార్చకుడిగా ఉండి శివద్రవ్యాన్ని హరిస్తూ స్నాన సంధ్యాదులను విడిచిపెట్టి అన్య మనస్కుడై శివుణ్ణి పూజిస్తూ శివుడికి ఎదురుగానే కాళ్ళు చాపుకొని శయనించేటువంటి వాడు. ఆ ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతనికి మంచి అందగత్తె అయినటువంటి భార్య ఉన్నది. ఆ బ్రాహ్మణుడు దరిద్రపీడితుడై అన్నం కోసం పట్టణాలు గ్రామాలు తిరుగుతూ యాచిస్తూ ఉన్నాడు. ఒకనాడు ఈ బ్రాహ్మణుడు సంపాదించినటువంటి ధాన్యాధికాన్ని శిరస్సులో పెట్టుకొని ఆకలితో ఇంటికి వచ్చి భార్యతో, నాకు ఆకలి అవుతున్నది, త్వరగా వంట చెయ్యి, మంచినీళ్ళు ఇవ్వు అని అడిగితే, భర్త ఎన్ని మారులు అడిగినప్పటికీ భార్య అతని మాటలు లెక్క చేయక పనులు చేస్తూ అన్యమనస్కురాలైంది. భర్త కోపించి దండంతో భార్యను కొట్టాడు. ఆ తర్వాత ఆ ఇల్లుని విడిచిపెట్టి భార్య సంగతిని తెలుసుకొని చింతిస్తూ ఉన్నాడు.
భార్యయు సుఖముగా ఉండి రాత్రి భుజించి మంచి చీర ధరించి తాంబూలాన్ని భక్షిస్తూ వ్యభిచారం కోసం ఒక చాకలివాని ఇంటికి వెళ్ళింది. సుందరుడైనటువంటి చాకలివాన్ని చూసి, ఈ రాత్రి నాతో సంభోగం చెయ్యవయ్యా అన్నది. అప్పుడు వాడన్నాడు, నీవు బ్రాహ్మణ అమ్మాయివమ్మా, అర్ధరాత్రి వేళ మా ఇంటికి రావచ్చునా? ఇది సంస్కారమా? వారిరువురు వివాదపడ్డారు. చివరికి ఆ వివాదం పోయి చాకలివాడు రోకలితో ఒక్క తలకాయ మీద కొట్టాడు. ఆమెయు వాణ్ణి కొట్టి విడిచిపెట్టి రాజమార్గంలో పోతూ ఉంటే శివార్చకుడైనటువంటి బ్రాహ్మణుణ్ణి చూచింది. ఆ స్త్రీ వాణ్ణి పట్టుకొని రతికేలికి రమ్మని పిలవగా వానితో భోగించి రాత్రంతా కాలక్షేపం చేసి తెల్లవారగానే పశ్చాత్తాపాన్ని పొంది భర్త వద్దకు పోయి ఆయనను బ్రతిమాలి ఆయనతో కూడా గృహంలో సౌఖ్యంగా ఉన్నది. కొంతకాలం తరువాత ఈ శివార్చకుడు మృతి నొంది యమలోకంలో క్రమక్రమంగా రౌరవాది నరక దుఃఖాలను అనుభవించి తిరిగి భూమి యందు సత్వనిష్ఠుని కొడుకు అజామిలుడై జన్మించాడు. ఇతనికి కార్తీక పౌర్ణమి రోజున శివదర్శనము లభించినది. అందుకే అంత్యకాలమునందు హరినామ స్మరణ కలిగిందయ్యా. ఆ హేతువు చేతనే సప్తజన్మార్జిత పాపములన్నీ తొలగిపోయాయి. ఆ బ్రాహ్మణి కూడా కొద్ది కాలానికి మృతి పొంది నరకంలో అనేక యాతనలు పొంది భూమి మీద కన్యాకుబ్జంలో ఒకనికి పుత్రికగా పుట్టింది. అప్పుడు ఈ పుత్రిక పుట్టిన తర్వాత తండ్రి అన్నాడు, ఈవిడ పుట్టినటువంటి సమయం మంచిదా అంటే, ఇప్పుడు తండ్రికి గండ నక్షత్రంలో పుట్టిందయ్యా అని చెప్పాడు. అప్పుడు ఆ శిశువును తీసుకువెళ్ళి అరణ్యంలో పెడితే ఆ బ్రాహ్మణుడు రోదము చేయుచున్నటువంటి ఆ శిశువును తీసుకొని వెళ్ళి తన ఇంట్లో ఉన్న దాసిగా ఉన్న ఒక స్త్రీకి అప్పగించాడు. ఆ దాసి దీనిని పెంచింది. దీనిని అజామిలుడే దగ్గరికి తీశాడు. ఆ తర్వాత కథ నీకు తెలిసిందేనయ్యా. కాబట్టి చూసావా, కర్మలు ఎలా ఎలా తగులుకుంటాయో, ఆ కర్మకాండ యొక్క ప్రభావం ఎలా ఉంటుందో నీకు చూసావా. అజాములుని యొక్క పూర్వవృత్తాంతం నీవు విన్నావు కదా. హరినామ కీర్తనము పాపములకు ప్రాయశ్చిత్తములకు, హరినామ కీర్తనం అనేటువంటిది సర్వపాపములకు ప్రాయశ్చిత్తము. కాబట్టి ఇతర ప్రాయశ్చిత్తములు చేస్తూ హరినామ సంకీర్తనం చేస్తే తొందరగా ఫలితం అనేటువంటిది వస్తుంది. ఎవరి యొక్క నాలుక హరినామ కీర్తనము చెయ్యకుండా ఉంటుందో వాడి పాపాలు తొలగిపోవు. కాబట్టి కార్తీక మాసంలో చేసిన పౌర్ణమి రోజు విష్ణు దర్శనము, పౌర్ణమి రోజు శివ దర్శనము చేయటం వల్ల అజామిలుడికి అంత గొప్ప భాగ్యము దక్కిందయ్యా అని చెప్పారు. కాబట్టి కార్తీక మాసమునకు, కార్తీక మాసంలో ఆచరించేటువంటి ధర్మానికి పాపములను నశింపచేసేటువంటి సామర్థ్యం గొప్పగా ఉంది. కావున కార్తీక మాసంలో కొద్ది పుణ్యం చేసిన దాని ఫలితం అనంతంగా ఉంటుంది. యజిదం పుణ్యమాఖ్యానం శ్రావయేద్వా సమాహితః తేన పాపాని నశ్యంతి విష్ణునా సహ మోదతే. ఈ కథను వినిపించినవాడు, విన్నవాడు పాప విముక్తులై వైకుంఠలోకంలో విష్ణువుతో సాయుధ్యాన్ని పొందుతారు అన్నారు. ఇది శ్రీస్కాంధపురాణే కార్తీక మాహాత్మ్యే దశమోధ్యాయః సంపూర్ణః. లోకాః సమస్తాః సుఖినో భవంతు.